అమ్మాయికి ఎప్పుడైతే జానుకి తలసేమి అని ఎప్పుడైతే తెలిసిందో వాళ్ళ డాడీకి స్ట్రోక్ వచ్చింది. సర్కారు చెట్లు అంటే సర్రా నడిచే సిలకో నారామ సిలక నీ వంపుల్లో సరిగమలు చూశాక గుండెల్లో తిరిగింది లేనరం మెలికి. సర్కారు చెట్లెంట సర్రా నడిసే సిలకో నారామ సిలక నీ వంపుల్లో సరిగమలు చూశాక గుండెల్లో తిరిగింది. అక్కడి నుంచి అయిపోయింది. సో మళ్ళీ వెంటనే లాక్డౌన్ తర్వాత పాట రాయాలి, దాన్ని రికార్డ్ చేయాలి, ఇదంతా మళ్ళీ ఎందుకు వచ్చింది ఈ కొత్త ప్రయోగం? ఛానల్ పెట్టాలని డిసైడ్ అయినా. మేకింగ్ కూడా కటింగ్స్ జర డిఫరెంట్ ఉంటాయి మొత్తం. ఆ మేకింగ్ వీడియోలు అట్లా ఇప్పటిదాకా ఎవరు చేయలేదు. మీరు చెక్ చేసుకున్నా ఓకే, మనం చెప్పుకోవడం కాదు. స్టైల్ అంతా ఏదో స్క్రీన్ మీద కనపడాలి. ఇది స్పెల్లింగ్ మిస్టేక్. ఇది పాట కూడా రాసింది నువ్వే, మన పాట కూడా నేనే వాడాలి. పాట కూడా నేనే పాడాలి కాదు అని ఎందుకు నేనంటున్నా, నా క్వశ్చన్. ఇదంతా అలవాటే కానీ. ఓకే. నమస్తే రస్సా టీవీ, నేను మీ వరప్రసాద్. ఈరోజు మన స్పెషల్ గెస్ట్ ఎవరు అంటే స్టిల్ విజయ్. నమస్తే విజయ్ భాయ్. నమస్తే భాయ్. ఏంటి సంగతులు, ఎట్లుంది? చల్లగా ఉంది, జర చల్లగా ఉంది. అంత ముందుకేమో గరం ఉంది. అబ్బాబ్బాబ్బా ఏమేంటలు రా ఇవి అన్నావు. ఏమేంటరా ఇది? మరి ఇప్పుడు చల్లగా ఉంది. ఇంకేమైనా తీసుకుంటున్నావు నిర్ణయాలు? తీసుకున్నా కానీ జర టైం పడుతుంది. మళ్ళీ క్లైమేట్ చేంజ్ అయితే ఏం కాదు, వచ్చేస్తుంది ఆ లోపల. ఓకే. స్టిల్ విజయ్ అసలు స్టార్టింగ్ ఏం చేసేది? ఇప్పుడంటే పాటలు పాడుతున్నారు, చేస్తున్నారు, ఓకే, ట్రెండింగ్ ఉన్నారు, ఓకే. అసలు స్టిల్ విజయ్ ఫస్ట్ ఏం చేసేది? ఫస్ట్ చాలా ఉన్నాయి, షార్ట్ కట్లో చెప్తాను. ఓకే. అన్నిట్లో నీళ్ళు పెట్టుకుంటూ వచ్చిన. అవును. మెకానిక్ చేసిన, కార్ మెకానిక్ స్టార్టింగ్లో. కార్ మెకానిక్ కూడా చేసిన, గండి మైసమ్మ చివరొస్తా. అబ్బో. కార్ మెకానిక్ చేసిన 3 months. అది అయిపోయిన తర్వాత మళ్ళీ రోజు చెప్పనీకి సినిమాటిక్ ఉంటుంది కానీ ఆయిల్ డీజిల్ బట్టలతో అట్లే పడుకొని డ్రాయింగ్ చేసింది. నాకు ఆర్ట్ అంటే బాగా ఇష్టం. బొమ్మలు కూడా గీసేదా? బొమ్మలు వేసేది. ఆ బొమ్మలు ఏంటంటే కార్లో పడుకొని గీసుకుంటూ కూర్చొని మళ్ళీ అదే ఆయిల్ బట్టలు ఏందిరా ఈ జీవితం అనుకొని ఒకరోజు ఏదో కారణం చెప్పి వెళ్ళొచ్చిన అక్కడి నుంచి. ఓకే. నల్గొండకు వచ్చినాక కొద్దిగా ఇంతకంటే జర లాగుంటే అప్పుడు ఇంకా డ్యాన్స్ క్లాసులో జాయిన్ అయినా. వాడు షటర్ ఎత్తేది, వెళ్ళిపోయేది, మనం ఇష్టం వచ్చినట్టు ఎగరడం, నన్ను చూసి పక్కన వాళ్ళు నవ్వేది, ఏందిరా ఈడేంది డ్యాన్స్ లేదని. ఓకే. నాకు తెలియకుండా బాగా అయిపోయాను 1 monthలో. డాన్స్ చేసి ఇష్టం వచ్చినట్టు ఎగిరేది. ఇక నాకు రిధం ఉండదు ఇక పాట పెట్టినామంటే ఎగరడమే. అలా చేస్తే అంటే డ్యాన్స్లోకి ఎంటర్ అయినా. ఓకే. డ్యాన్స్లోకి ఎంటర్ అయిన తర్వాత జీ తెలుగు ఆర్ట్ ప్రోగ్రామ్ వచ్చేది అప్పుడు. ఆర్ట్ ఆఫ్ 4లో పార్టిసిపేట్ చేసినాను. కోదాడ అబ్బాయి ఫసీ అని ఉన్నాడు, చిన్నోడు. వాడి కంటెస్టెంట్ ఉండే, దాంతో పాటు మేము సైడ్ డాన్స్ అట్లా చేసినాం దాంట్లో. ఓకే. సో రీసెంట్గా వాడు 2022 September 6 రోజు వాడు ఎక్స్పైర్ అయ్యాడు. అసలు అంటే ఈ ఫస్ట్కి నీకు రిలేషన్ ఎట్లా? ఆటతోటే ఆట ప్రోగ్రామ్ తోటే. వాడు ఇంత ఉండే 4 years అబ్బాయి. మన ఇక ఎట్లుంటుందంటే ఏదో ఒకటి నవ్వించుకుంటా అట్లా ఉండేది. మిగతా అందరేమో సీరియస్గా ఉండేది. నేను ఒక్కరిని కామెడీగా అదొకటి చేస్తుంటే నా దగ్గరికి వచ్చేది. వాడు నాతో ఎక్కువ ఉండేది. అది ఎట్లా అయిపోయిందంటే బాండింగ్ మొత్తము ఇక మా తమ్ముని కన్నా ఎక్కువ వాడు నాతో తిరగడం. ఇప్పుడు ఫీల్డ్ ఒకటేగా, షూటింగ్ లేకపోతే తీసుకుపోయేది. వాడు 2-3 సినిమాలలో కూడా చేసిండు. ఓకే. అగ్లీ అని ఒక సినిమాలో చేసిండు. తర్వాత పరమానంద శిష్యుల కథ అని మెయిన్ క్యారెక్టరు, పాత పరమానంద దాంట్లో మన రాజబాబు గారు వేసిన క్యారెక్టర్ వీడి చేసాడు. 3D సినిమా అది. కరోనా మూమెంట్లో ఏమి వచ్చింది అప్పుడు. అట్లా బాండింగ్ ఉండే మాది. అనుకోకుండా వాడికి కిడ్నీ ప్రాబ్లం వచ్చి అంత చిన్న వయసులో కిడ్నీ ప్రాబ్లం. అదే మా పరిశాన్ కూడా. నీకు ఆ ఫస్ట్కి ఎన్ని రోజుల జర్నీ మీద, అంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చేసి? మినిమం ఒక 4 years అని అంటే 19 years 15 years బాండింగ్ మాది. ఫ్యామిలీ ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళంతా మనకు వాళ్ళు ముస్లిమ్స్ అయినా కానీ మన ఇంటికి వాళ్ళు వస్తారు, వాళ్ళ ఇంటికి మనం పోతాం. అట్లాంటివి ఏముండవు. పండుగలకు రావడం పోవడం కానీ
ఇదంతా బ్యాడ్ లక్ ఏంటంటే వాళ్ళ డాడీ కూడా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. అంటే ఇతని కంటే ముందా తర్వాత? ముందే. ఓకే. సో అది కూడా వాడు మైండ్లో పెట్టుకుండు. అంతకుముందు చెల్లె చనిపోయింది. యాక్చువల్గా వాళ్ళ చెల్లె చనిపోవడం వల్ల జాను అమ్మాయి పేరు, అమ్మాయి చనిపోవడం వల్ల వాళ్ళ డాడీకి అంటే ఇట్లా తలసేమి అనే డిసీజ్ ఉంది అమ్మాయికి. ఓకే. ఆ అమ్మాయికి ఎప్పుడైతే జానుకి తలసేమి అని ఎప్పుడైతే తెలిసిందో వాళ్ళ డాడీకి స్ట్రోక్ వచ్చింది. స్ట్రోక్ వచ్చినాక నడిపించుకుంటూ వచ్చింది. ఇక టెన్షన్స్ ఉంటాయి కదా ఎట్లా చేయాలని. అవును. అమ్మాయి చనిపోయింది. చెన్నై అపోలో తీసుకెళ్ళినాం. నేను కూడా ఉన్నా 1.5 months అక్కడ అతనితో. తీరా చూసి అంతా చేసి డెడ్ బాడీ తీసుకొని వచ్చినాం అక్కడి నుంచి. సో వీళ్ళకి మైండ్లో ఏది చూసినా కానీ పట్టేసే ఇది ఉందన్నమాట. మైండ్లో పెట్టుకుంటాడు, బయటకు కనపడాడు కానీ. సో ఆ చెల్లెది అట్లా అయింది. తర్వాత డాడీ ఆయనకు బైపాస్ చేసిన తర్వాత ఆయన కూడా కొన్ని రోజుల తర్వాత స్ట్రోక్ వచ్చి అయిపోయాడు. ఒక చెల్లె ఉంది ఇప్పుడు, మమ్మీ వాళ్ళ చెల్లె ఉన్నారు. వాడే వాళ్ళకు దిక్కు అనుకుంటే ఇప్పుడు వాడు కూడా అయిపోయాడు. అంటే మైండ్లో డాడీ లేదు, చెల్లె లేదు కదా. సో ఆ మైండ్లో డిప్రెషన్లోకి వెళ్ళిపోయి సరిగ్గా తినకపోయేది, వాటర్ సరిగ్గా తాగకపోయేది. సో అట్లా కిడ్నీలు ఫెయిల్యూర్ అవ్వడానికి అది లాస్ట్ స్టేజ్లో తెలిసింది. ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ అంటే ఏమన్నా చేయగలుగుతాం. 5th స్టేజ్లో ఉన్నప్పుడు తెలిసింది. 19 years అబ్బాయికి డయాలసిస్ చేస్తే వాడు ఎట్లా ఉంటాడు, నువ్వు చూసే ఉంటావు నీ స్టేటస్. హీరో లెక్కుంటాడు వాడు, తెల్లగా. వాడికి ఇట్లా రోజు 3 సార్లు చేసేది డయాలసిస్ వారంలో. ఇట్లా రోజు కూర్చుంటే చెయ్యింత లావు వస్తే డాక్టర్లు అబద్ధాలు చెప్పడము, మేము అబద్ధాలు చెప్పడం, వాడికి ఏం కాదురా ఇదని. ఆ డాక్టర్లు ఏమో ఇది అంటే వాడి ముందర మాట్లాడేది, అది రాంగ్ అసలు. నాకు ఇప్పుడు అర్థమైంది బాబా, అడవిలో ఉన్న మృగాల కన్నా ఊళ్ళో ఉన్న మనుషులే ఎంతో ప్రమాదకరమైన వాళ్ళు. ఇప్పుడు ముందర ఏంటంటే పేషెంట్ ముందర ఎప్పుడైనా కానీ నీకు ఏం కాదన్నట్టు ఉండాలి తప్ప ఇలా చేంజ్ చేసుకోవాలి, ఇలా నడవదు ఇవన్నీ చెప్పేసరికి అసలే వాడు క్యాచ్ చేస్తాడు. ఏం మాట్లాడినా చాలా గ్రాస్పింగ్ పవర్ ఉంటుంది వానికి. ఆర్ట్ అంటే ఎంత ఇష్టం అంటే ఐసీయూలో ఉండి కూడా కొంచెం మంచిగా అయితే చాలు, ఆ ప్రిస్క్రిప్షన్ ఉంటుంది కదా, అది తిప్పి ఆ నర్సులు డాక్టర్లు వాళ్ళ ఫోటోలు వేసేది. వాడు చనిపోయే ముందు వాళ్ళ ఫోటోలు వేసిండు. ఇక అది వాడికి కూడా నాకు తెలిసి స్ట్రోక్ వచ్చే ఇది అయిపోయింది లాస్ట్ మూమెంట్లో. ఎందుకంటే కిడ్నీ ప్రాబ్లం ఉందంటే ఖచ్చితంగా స్ట్రోక్ వస్తుంది. ఓకే. September 6 రోజు మా నైట్ 12 గంటలకు ఏమో టైంలో ఇది అయిపోయింది. ఓకే. అయితే స్టిల్ విజయ్ డ్యాన్స్ చేయాలి అనే ఆలోచనతోటి కొద్ది రోజులు డ్యాన్స్ క్లాస్కి వెళ్ళిండు. డ్యాన్స్ క్లాస్కి నేను డ్యాన్స్ క్లాస్ చేయించిన. తెలంగాణ వచ్చిన కొత్తలో నల్గొండ NG కాలేజీలో బతుకమ్మ సంబరాలు చేసిన 5 గ్రూపులకు దాండియా నేర్పించింది నేనే. ఓకే. 5-6 గ్రూపులు వేసి అలా ఫస్ట్ ప్రైజ్ కొంతమందికి వచ్చింది, ఒక గ్రూప్కి వచ్చింది. అక్కడ అందరికి నేర్పించింది నేనే. అక్కడ MBR స్కూళ్ళల్లో యాన్యువల్ డే చేసేది. ఇక్కడ హైదరాబాద్లో వచ్చేసి DPS. ఓకే. ఇదంతా నడుస్తుండేది. ఇట్లా నడుచుకుంటూనే మధ్యలో మళ్ళీ మనకు తెలుసుగా ఎట్లుంటుంది, తీట పోదు. మళ్ళీ అటు సైడ్ ట్రై చేయడం ఉన్నప్పుడల్లా. కాకపోతే నేను ఆడిషన్లోకి వెళ్ళకపోయేది. అంటే ఈ డ్యాన్స్ తర్వాత ఇక మళ్ళీ స్క్రీన్ మీద పోవాలి. ఎందుకంటే డ్యాన్స్ వేస్తే ఎంతసేపు ఉన్నా వెనకనే ఉండాలి. ఇక అది కూడా నీకు ఒక సాంగ్ ఉందంటే 20 సార్లు ప్రాక్టీస్ చేపిస్తారు. సపోజ్ 2 గంటలకు ఉంది షో, నువ్వు ఉదయం నుంచి కుక్కలకు ఎగురుతూనే ఉండాలి. కానీ మళ్ళీ స్క్రీన్ మీద కనిపించేది కదా. కనిపించేది ఉండదు, ఇట్టి అంటూనే పోతూనే ఉంటాం. ఓకే. నాకేంటంటే స్క్రీన్ మీద కనపడాలి. బిహైండ్ సీన్ అనేది నాకు నచ్చదు. ఓకే. ఉండాలి, ఖచ్చితంగా కెమెరా ముందర ఉండాలనేది నేను అప్పుడు ఏం చేసిన, కెమెరా ముందర ఉండాలో మనం ఇక్కడ ఉండొద్దు, దీనికి ఆప్షన్ వేరే చూసుకుందామని చెప్పేసి అప్పుడు ఈ షార్ట్ ఫిలిమ్స్ ధనవేదం 2015లోనే చిన్న వీడియో క్యామ్ తోటి అప్పుడు చేసినాం. 1 by 1 అంటే చేసుకుంటే మధ్యలో మళ్ళీ అది బంద్ చేసి మళ్ళీ ఇంకొకటి డ్యాన్స్కి వచ్చి ఇన్స్టిట్యూట్ కూడా పెట్టిన.
ఇన్స్టిట్యూట్ పెట్టిన ఒక 40 మెంబర్స్ అట్లా వచ్చేది. తర్వాత మళ్ళీ అది ఎక్కడ ఇన్స్టిట్యూట్ ఎక్కడ పెట్టినారు? ఈ మన చైతన్యపురి బాబు కాంప్లెక్స్ ఉందిగా అక్కడ. ఆ ఇన్స్టిట్యూట్కి పేరు చెన్నైలో చనిపోయింది కదా అమ్మాయి అవును. జాను, ఆ అమ్మాయి పేరు మీద పెట్టినాం. సో ఓకే, స్టిల్ విజయ్ అసలు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? వ్యవసాయమే వ్యవసాయం. వ్యవసాయమే. బాబు అమ్మ ఇంతకుముందు వరి అది ఉండే, అది అమ్మేసినాం కానీ పత్తి మొత్తం అదే చేస్తారు. ఎప్పటి నుంచి హైదరాబాద్ ట్రావెలింగ్ మీది? కాలేజీకి కాలేజ్ నుంచి. సరే, డ్యాన్స్ క్లాస్ నుంచి సినిమా ఫీల్డ్, స్క్రీన్ మీద కనపడాలని ఒక సోకు, ఆ మోజు ఫస్ట్ ఎక్కడ ట్రై చేశారు? ఇది ఆట ప్రోగ్రామ్ అయిపోయినాక రామానగర్ స్టూడియోలో నిర్ణయం అని ఒక సినిమా షూటింగ్ జరుగుతుంది. నిర్ణయం నవనీత్ కౌర్ హీరోయిన్. ఓకే. చూడనీకి పోయినా మనం రాణిస్తలే అనుకున్నాం. అయితే వాడికి పాసింగ్ అవసరమైంది, జనాలు బయట నిలబడితే రాణిస్తలేడు. వాచ్మెన్ రానియకపోతే అక్కడ అసిస్టెంట్ డైరెక్టర్లో పిలిపి లోపలికి అన్నాడు. లోపలికి ఆమె పైనుంచి ఇట్లా ఎంట్రెన్స్లో గడ్డ ఉంటుంది కదా, హీరోయిన్ నడుచుకుంటూ వస్తుంటే మేము పాసింగ్ చేసేదన్నమాట. ఇప్పుడు మనకి ఏమనిపిస్తుంది, మనకు కనిపించిన తర్వాత విషయం, కానీ అమ్మ మనం ఇలా చేసినవరా భయ అని ఒక మూమెంట్ ఉండి ఇంకా ఎక్కువ అయిపోయింది. అది అది ఎక్కువైపోయి దాని తర్వాత వేరే వేరే ట్రయల్స్ యూట్యూబ్ ఛానల్స్లో చేయడము. మళ్ళీ కరోనా కంటే ముందు ఒక యూట్యూబ్ ఛానల్కి కంటెంట్ చేసిన మధ్యపురాణం అని. మధ్యపురాణం చాలా మంచిగా ఉంటుంది. అది కామెడీ కంటెంట్. రోజు చెప్పొచ్చా? చెప్పొచ్చు. ప్రతిరోజు ఉదయం ఒక 90 ml ఉడక తాగండి. ఆ 90 ml మందులో 30 ml వాటర్ కలుపుకొని పరిగడుపున సేవించినట్టయితే అతి తక్కువ సమయంలో ఆ స్వర్గలోక ప్రాప్తం పొందుతారు. 6 నెలలు తిరగకుండానే ఆ పరమాత్మలో లీనమవుతారు. ఇంతటి భాగ్యం ఎవరికి ఉంటుందో చెప్పండి అని ఈ కంటెంట్ ఉంటుంది అన్నమాట. ఓకే. సో అది ఒక 5-6 ఎపిసోడ్లు ఇచ్చినప్పుడు లాస్ట్ ఎపిసోడ్ వచ్చేసి ఫన్ పడాక కిరణ్ మచ్చా ఉంటాడు. ఓకే. కిరణ్ గెస్ట్ అపీరెన్స్ అనమాట. అలా కిరణ్ మామ ఆయన పెట్టి చేసినాము. అది షూట్ అయిపోయింది. నెక్స్ట్ డే నుంచి లాక్డౌన్ స్టార్ట్. ఎన్ని ఎపిసోడ్లు చేసారు? 6 చేసినాం. 6 ఎపిసోడ్. అది ఎట్లా చేసినా అంటే ఏ రాశి వారు ఏ మందు తాగాలి, రాసులు కూడా ఏ రాశి వారు ఏ మందు తాగితే బాగుంటుంది, ఏ రోజు ఎంత తాగితే బాగుంటుంది, ఇవన్నీ క్రియేట్ చేసినాం అప్పటి. ఎందుకు అంటే నీకు ఆలోచనలు ఎందుకు వచ్చినాయి? ఈ రాసుల మీద పెగ్గు తీసుకోవాలి, నీళ్ళు రాశి ఫలాలను పెట్టలే, పెగ్గు ఫలాలను పెట్టి. పెగ్గు ఫలాలు ఎపిసోడ్ నెంబర్ 1 కూడా పెగ్ నెంబర్ 1, పెగ్ నెంబర్ 2 అంటే మొత్తం మందుకు సంబంధించిన కంటెంట్ కదా అది. అట్లా ఇంకొకటి అదైతే తొందరగా క్యాచ్ చేస్తారు కదా జనాలు. ఆ రకంగా మనం చేసినాం అట్లా. అంటే మీలో ఈ స్క్రీన్ మీద కనపడాలంటే ఒక ఆర్టిస్ట్ కనపడాలనే కోరిక ఒక విషయం పక్కన పెడితే డైరెక్షన్ స్కిల్స్ కూడా ఉన్నాయి. డైరెక్షన్ అదే ఉన్నాయి కానీ ఎక్కువ దాన్ని యూజ్ చేయలేదు. అక్కడక్కడ ఎప్పుడన్నా మనోడు ఇప్పుడు తెలుసు రవి, అవును, కుదరకపోతే మనోడు జాబ్ కాబట్టి కుదరకపోతే చేస్తా తప్ప ఉంటే మ్యాక్సిమం. ఇప్పుడు ఈ మధ్యపురాణం చెప్పిన కదా స్క్రిప్ట్, అది తను రాసిందే. అవునా? ఫస్ట్ ఎపిసోడు తను రాసిండు. మిగతా వచ్చిన ఈ రాసులు ఇవన్నీ దాయి శ్రీశైలం అన్న అని ఆయన రాసిచ్చాడు, రిపోర్టర్ అన్న. ఆయన సపోర్ట్ జర బాగుందిలే. ఆయన అసలు ఆదాన్లాగా నేను అది ఆదాన్ అనే ఛానల్కి పోవడానికి, సరే పేరు చెప్పొద్దో లేదో, ఆ యూట్యూబ్ ఛానల్కి పోవడానికి షేక్ అజార్ భాయ్ అని నా ఫ్రెండ్. ఓకే. ఆయన ద్వారా ఈయనకు పరిచయం చేపిస్తే ఇట్లా లింక్ తిరుగుకుంటా ఒక కరోనా దాకా అది నడిచింది ముచ్చట. అంటే కరోనాలో బిఫోర్ అంటే కరోనా ముందు జరిగిన హిస్టరీలో ఇవన్నీ ఇంకొకటి అందులో మిస్ అయింది ఒకటి. ఇదంతా చేసుకుంటూ వాడిని వీడిని ఏంది అడిగేది అని చెప్పేసి నేనే ఒకటి క్రియేట్ చేసిన ఛానల్, విజయ్ 90 ml. విజయ్ 90 ml అని ఒక ఛానల్ క్రియేట్ చేసిన. అది ఎందుకు చేసిన అంటే, నేను జెమినీ ఆఫీస్కి వెళ్ళి వస్తుంటే ఒక బ్లైండ్ అబ్బాయి, అన్న మీరు ఎక్కడి దాకా వెళ్తారు అని అంటే, నేను దిల్సుఖ్నగర్ పోతా అన్న, నన్ను తీసుకుపోతా ఉన్నాడు. సరే ఎక్కన్నా. వచ్చే దారిలో తను ఒక ప్రాబ్లం చెప్పింది నాకు. వాళ్ళు ఎగ్జామ్ రాస్తారంట. ఎగ్జామ్ ఎట్లా రాస్తారంటే వీళ్ళు ఆన్సర్ చెప్తే పక్కన ఒకరు రాయాలి. సో అట్లా వాళ్ళకి ఆ ప్రాబ్లం ఉందన్నమాట. నాకేమనిపించిందంటే ఈ ప్రాబ్లాన్ని మనము ఛానల్ ద్వారా ఎందుకు చెప్పొద్దు అని ఐడియా వచ్చి దానికోసం పెట్టిన అసలు నేను ఫస్ట్.
ఉత్తగా చెప్తే ఎవడు పట్టించుకుంటాడు, ఒక ఛానల్ ద్వారా మూమెంట్ చేస్తే బాగుంటుంది అన్నట్టు చేసిన. ఫస్ట్ వాళ్ళ హాస్టల్ కూడా ఇట్లా ముసరాంబాగ్ ఉంది కదా, ముసరాంబాగ్ చౌరస్తా పక్కనే లిఫ్ట్ మన బస్ స్టాప్ బ్యాక్ సైడ్ ఉంటుంది హాస్టల్. చేసిన దాన్ని చాలామంది రెస్పాండ్ అయ్యారు, చాలామంది రాస్తారండి ఇప్పటికి కూడా వెళ్ళి దాన్ని బట్టి. దాని తర్వాత ఇంకో 1 by 1 మన నాకు ఫస్ట్ షార్ట్ ఫిలింలో ఛాన్స్ ఇచ్చిన గురుమూర్తి అన్నను చేసిన ఇంటర్వ్యూ. దాని తర్వాత ఇంకో ఆమె హ్యాండిక్యాప్డ్ రజనీ అని, ఆమె ఏంటంటే ఈ దివ్యాంగులు ఉంటారు కదా వీళ్ళని మ్యాచెస్ చేస్తుంటారు అనమాట, పెళ్ళి సంబంధాలు చేస్తుంటుంది వాళ్ళకు. సో ఆమె ఈ గురుమూర్తి అన్న చెప్పిండు ఇట్లా సంగతి అని. సో చాలామంది తెలియదు సార్ ఇట్లా చేసేదంటే నేను ఇంటర్వ్యూ చేసిన, మంచి మెసేజ్ కంటెంట్. కింద నెంబర్ పెట్టిన. చాలా పెళ్ళిళ్ళకు నాకు కాల్ చేసింది, నేను పోలే కుదరక. మీరు మీ దాంట్లో వీడియోలో నెంబర్ చూసే ఇట్లా జరిగింది సార్ అది అని చెప్పి చేసింది. దాని తర్వాత ఇంకో నా రాజేష్ అన్న అని ఆయన చేసిన, నిన్ను చేసిన. నాదే లాస్ట్ అనుకుంటా. నీదే లాస్ట్ అందరితోటి దాన్ని క్లోజ్ చేసేసిన. సో అట్లా అయిపోయింది. ఆఖరికి నిన్ను కూడా ఇంటర్వ్యూ చేసిన. అవును. ఏ సంవత్సరం అది? మన 19 కదా. సో వీటన్నిటికీ నాకు సపోర్ట్ చేసింది అప్పుడు. ఇట్లా కెమెరాలు నువ్వు వచ్చినప్పుడు చూసినారుగా, అవును, కెమెరాలు ఇచ్చింది కానీ టెక్నికల్గా నాకు సిస్టమ్ ఇచ్చింది కానీ రామ్ ఇంజమూరి అన్నని, రామ్ ఇంజమూరి. ఇప్పటి వరకు కాదు, అక్కడి వరకు. రైట్. సో నేను రూపాయి ఇయ్యలే అన్నకు, ఏమి ఇవ్వలే. కాకపోతే ఏంటంటే ఇక అన్న టాలెంట్ చూసా లేకపోతే ఎట్లా చూసి మొత్తానికి అయితే టెక్నికల్గా నాకు సపోర్ట్ చేసిండు. ఓకే. అట్లనే నేను అవన్నీ చేయడము, నాకు సిస్టమ్ వేయడము అవన్నీ చేసుకున్నాను అనమాట. దాని తర్వాత లాక్డౌన్ వచ్చింది. లాక్డౌన్లో మొత్తం స్టోరీ అంతా అది వేరే .com. అది అంటే లాక్డౌన్ ముందు నువ్వు సినిమాలలో కానీ ఎందులో ట్రై చేయలే? ఒక్కటి చేసిన, రథం అనే సినిమా ఒకటి చేసిన. రథం అనే సినిమా చేసినా కానీ అది ఎట్లా ఉంటుంది, పురగాళ్ళ బ్యాచ్లో ఒకటి సపరేట్గా రికగ్నైజ్ అయ్యింది ఏం లేదు. పోయి మూమెంట్ చూడడము, నరుగుట్లు నారాయణ అంటే మనకు నడవదు ముచ్చట, మళ్ళీ రావడం, మళ్ళీ ఏదో ఒకటి చేసుకోవడం, అట్లా చేసుకుంటూ అటు ఇటు చేసి కరోనా వచ్చింది మొత్తానికి అయితే. ఇక కరోనా వచ్చినాక అనుకోకుండా, నిజం చెప్పాలంటే బిఫోర్ కరోనా ఆఫ్టర్ కరోనా అనొచ్చు నాది గ్రాఫ్ ఏదన్నా ఉంటే. సరే, 19 కరోనా తర్వాత ఫస్ట్ మీరు తీసుకున్న కాన్సెప్ట్ ఏంది? ఏ పైపు వెళ్ళాలనుకుంటే డిసైడ్ అయినా? ఏం డిసైడ్ కాలే. ఫస్ట్ కరోనా అయిపోతే బయటకు వెళ్తామా లేదా, అది ఎప్పుడు ఎత్తేస్తారు ఏంది, ఇంటనే కూర్చొని పొద్దునట్టు అందరికి ఏం చేసినాం పొద్దుగాల. అవును. కాకపోతే నేను ఇంటర్ నుంచి రోడ్డు మీద అడుగు బయట పెట్టలే. ఓకే. పందిరి కింద కూర్చునేది. అట్ట కూర్చొని కూడా అప్పుడు ఇంకో ఛానల్ పెట్టినాం. దాని ముందు ఏదో ఒకటి చేద్దామని చెప్పేసి రెగ్యులర్గా జరిగే యాక్టివిటీ ఉంటుంది కదా కరోనాలో, దానికోసం అని బీ ఫేమస్ అని ఒకటి పెట్టినాం. ఇంకేదో అన్ని ప్రయత్నాలు చేసినాం. దాన్ని కూడా 500 మందిని చేసేందుకు సుక్కలు కనిపించినాయి మాకు. ఇదంతా కాదు అని చెప్పేసి సాంగ్ రాసినాం ఒకటి, ఫోక్ సాంగ్ ట్రై చేద్దామని. ఓకే. సో అట్లా మన వచ్చిందే ఓసారి రావా బావ సాంగ్ ఫస్ట్. ఓసారి రావా బావా నా బాధల్ని ఓదార్చిపోవా, ఓసారి రావా బావా నా బాధల్ని అవును, ఫస్ట్ ప్రయత్నం అది. ఓసారి రావా బావ సాంగ్. అదంటే ఆలోచన ఎట్లా వచ్చింది, ఎట్లా రాసినావు? యాక్చువల్గా ఈ పాట చేయడానికన్నా ముందు మనోడు కాసార్ నాగరాజు అని తమ్ముడు బంగారుగడ్డ, అవును, నాగరాజు నాకు ఫోన్ చేసి అన్నకి ఈ పాట చేసిన నేను తమ్నేల్ చేయవా అని. పోస్టర్స్ అప్పుడే మనం ఫోన్లోనే చేసేది కదా, తమ్నేల్ చేసి ఇచ్చిన. ఈ మ్యూజిక్ ఎవరు చేసారు రాజు అని అడిగిన. రమేష్ అన్న నల్గొండలో ఉంటాడు అన్న అన్నాడు. నేను విన్న తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే అన్నకు వర్తుంది, మనం చేయించుకోవాలి. ఇదే అనుకున్నా నేను. ఆయనతో కూడా చాలాసార్లు చెప్పిన, ఆయనకు పని వస్తుంది, మనం పని చేయించుకోవాలి అంతే అని డిసైడ్ అయినా. పోయినా కలిసిన ఈ ట్యూన్ వినిపించినాం. అప్పుడు ట్యూన్ వినిపిస్తే అసలు ట్యూన్ లేదు దానికి, రాయనైతే రాసినా కానీ ట్యూన్ లేదు. ఎందుకంటే మనం రైడర్స్ కాదు కదా, రాయనైతే రాసి కూర్చున్నాం. రోజు పోయినాం 20 రోజులు. నేను అదే అంటున్నా. ఇప్పుడు నేను అసలు యాక్చువల్లీ ఎక్కడి నుంచి అంటే డ్రాయింగ్ బొమ్మలు వేసేది, అక్కడి నుంచి ఏదో బెడ్స్ కొట్టింది, మళ్ళీ ఒక డ్యాన్స్ అని వచ్చినాం. ఆ డ్యాన్స్ నుంచి మళ్ళీ ఇది తేడాగా ఉందని చెప్పేసి మళ్ళీ ఏదో స్క్రీన్ మీద కనపడడానికి ప్రయత్నం చేసినాం. అది బెడ్స్ కొట్టింది, కరోనా వచ్చింది, అయిపోయింది. ఈ సిటీ సెంటర్లో ఉందిగా పంజగుట్ట, అలా కూడా చేసినావు నాడు. అదేందుకు పని చేసినట్టు ఆడు లైట్గా ఉంది అప్పుడు, చిదే గడ్డం కొంచెం ఆ కొంచెం గడ్డం కూడా ట్రిమ్ చేసుకోవాలి అనేది ఆడు అని. ఇన్షర్ట్ వేసుకోవాలి నీట్గానే, అంత మనకు నడవదు, అవ్వదు.
అక్కడి నుంచి అయిపోయింది. సో మళ్ళీ వెంటనే ఈ లాక్డౌన్ తర్వాత పాట రాయాలి, దాన్ని రికార్డ్ చేయాలి, ఇదంతా మళ్ళీ ఎందుకు వచ్చింది ఈ కొత్త ప్రయోగం? కాకపోతే నాకు ఒక అలవాటు, పేరడి రాస్తా. అంటే ఉన్న పాటను చెడగొట్టడం నాకు బాగా అలవాటు. మంచి మంచి కట్టుబాట్లు సార్. పేరడి బాగా రాసేది, చాలా పాటలు ఉన్నాయి అట్లా రాసినాయి. ఒకటి పాడు. ఇక ఇప్పుడు అవి గుర్తు చేసుకో తీయాలి లోపల నుంచి బయట. ఓకే. ఫోన్లో ఉన్నాయి. దాన్ని అదొక ప్రోగ్రామ్ చేద్దాం అనుకున్నాను నేను. అప్పుడు ఆహా ఈహి ఓహో అని వచ్చేది. అవును, ప్యారడీ. అవి వచ్చేదిలే కానీ మనకు సింగర్లం కాదు కదా. పేరడి పాడాలన్నా నీకు సంగీతం మీద నాలెడ్జ్ ఉండాలి. ఉత్తగా పోయి పాడనీకి లేదు. కాబట్టి రాయడము, జరసేపు నవ్వుకోవడం, అల్లకిలకి వినిపించడం, నవ్వించడం, ఇదే. ఓకే. అయితే లాక్డౌన్లో కరోనా మీద ఒక సాంగ్ రాసిన, వలస కూలీల గురించి. ఒక సాంగ్ రాసిన తర్వాత అది అందరికి బాగా నచ్చింది. అయితే ఒక ఫ్రెండ్ ఏమన్నాడంటే, మన ఫసి కాదు, నల్గొండలో ఇంకో ఫసి ఉన్నాడు. ఆయన ఫ్రెండ్ ఏమన్నాడంటే, నువ్వు ఇది ఇంత బాగా రాసినావు కదా, డైరెక్ట్ అంటే ఎందుకు ట్రై చేయకూడదు అని అన్నాడు. పేరడినే రైమింగ్లో రాస్తా, మీరు పాటలు అబ్జర్వేషన్ చేస్తే నేను ప్రాస మెయింటైన్ చేస్తాను ఖచ్చితంగా. సో ఇది ఇంత మంచి రాస్తున్నావు, డైరెక్ట్ రాయొచ్చు అంటే మనకి ఏడొస్తుంది అనుకొని లైట్ తీసుకున్నా. ఎప్పుడో కోడి గెలికినట్టు ఓసారి అది గంగవాయిలు కూర వంగి ఏరుతుంటే ఇవన్నీ పొలంలోనే ఒకటి జరగాలి మొత్తం అని పైన రాసి వదిలేసిన దాన్ని. ఎందుకో మళ్ళా పురావస్తు శిఖరాల నుంచి బయట తీసిన దాన్ని. ఏముంటుంది లాక్డౌన్లో సురి కింద కూర్చుంటే కదా, అది చేసినాము. బయటకు వచ్చిన రమేష్ అన్న కాడికి పోయినా. ఫస్ట్ రవి గారిని చెప్తే ప్లాన్ చేద్దాము, ఛానల్ క్రియేట్ చేసుకుందాం, ఇట్లా చేద్దాం, మరి వర్కౌట్ అవుతుంది, అసలు ఎంత అవుతుంది ఏంది అవుతుంది అంటే ఒక 20,000 అయిపోద్దాం అనుకున్నాం. అది ఎంత పోయి ఇంత అయింది. అప్పుడు అంతా 55 అయింది దానికి బడ్జెట్. అప్పుడు అది ఎక్కువ మరి, కానీ బాగా వచ్చింది. దానికి బిహైండ్ ఏంటంటే ఆ ఓపెనింగ్ ఒక బీజిఎం ఉంటుంది, అనుకుంటుంది. ఆ బీజిఎం రావడానికి మాకు 20 రోజులు పట్టింది. అంటే ఏదో చేయాలి, కొత్తగా వినపడాలి సౌండ్ అని రోజు నైట్ 2 గంటల దాకా రమేష్ అన్న టార్చర్ పెట్టేది. పొద్దుగాల వచ్చేది, నైట్ సూపర్ ఉంది అనేది, పొద్దుగాల ఫోన్ చేసి అన్న బాగాలేదు అనేది, సరే మళ్ళీ రా అనేది. ఇక ఇదే జర్నీ. ఆ జర్నీ మాకు ఇప్పుడు కూడా స్టిల్ మొన్న రీసెంట్గా వచ్చిన ఎల్లమ్మ సాంగ్ దాకా నడుస్తూనే ఉంది రమేష్ అన్నతోటి. అది సాంగ్ హిట్ అయిపోయింది బాగా. నేనేమన్నంటే, ఇప్పుడు ఓసారి రావా బావా కరోనా తర్వాత అది ఎందుకు రాసుకోవాల్సి వచ్చింది? సందర్భం ఎందుకు రాసుకోవాల్సి వచ్చిందంటే, ఒక ఫోక్ సాంగ్ చేయాలని ఫిక్స్ అయినాం, సాంగ్స్ పెట్టాలని. ఆల్రెడీ అప్పటికి సై టీవీ సాంగ్స్ తర్వాత ఇవన్నీ వస్తున్నాయి, అవన్నీ చూసి ఎంజాయ్ చేసేది. మన చిరణార్జున అన్న GMC టెలివిజన్ అని పెట్టేసి అందులో డ్రైవర్ మల్లయ్య పాట, తర్వాత ఇంక కొన్ని నువ్వు రాయి నేను శిల్పి, రాయి నేను శిల్పి చెక్కుతున్నంతసేపు ఇవన్నీ వచ్చినాయి కదా. ఇవన్నీ వినేది, ఇవన్నీ వినడము, ఎంజాయ్ చేయడం అంతే. ఇక మనం ఈనుడు ఎంజాయ్ చేసుడు తప్ప మనతోటి అవుతుందిలే అనుకునేది. ఒకరోజు మనతోటి ఎందుకు కాదనిపించింది. దాన్ని స్టార్ట్ చేసి ఇది ఒకటే లొకేషన్ ఉండాలి, ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి అని చెప్పేసి చక్కగా పోయినాం. పాట తీసుకున్నాక మన దాన్ని ఏమంటారు, కనగల్లు కత్వ మీద పోయి ఒక పొలంలో షూట్ చేసి బయటకు వెళ్ళి చేసినాం. అవును, ఛానల్ పెట్టాలని డిసైడ్ అయినాం. అవి ఉంది అప్పుడు. కాకపోతే ఇక మనం దిగుదాం దీంట్లోకి, ఈ ఫీల్డ్లోకి దిగి చూద్దాం ఎట్లుంటుందో చూద్దామని దిగినాము. అది సక్సెస్ అయింది. ఫస్ట్ది, సెకండ్ది కూడా సక్సెస్ అయింది. ఇక దాని తర్వాత అప్ అండ్ డౌన్స్ ఉంటూనే ఉంటాయి. కానీ ఫస్ట్ టైం కదా మీకు ఇటు కూడా అదే సాంగ్ అనుకుంటా. అవునవును, ఫస్ట్ టైం కదా ఈ టెక్నీషియన్, ఈ కెమెరా, ఈ డైరెక్షన్, ఈ లొకేషన్ తీసుకోవాలి, ఇట్లా చేయాలి. మళ్ళీ అందులో మీరు ఎక్స్పెక్టేషన్ చేసింది 20,000. అవునవును, మళ్ళీ దానికి ఎక్కువైంది. ఇవన్నీ ఎట్లా బేస్? దీనికి రీజన్ ఏంటంటే, నాకు ఒక మధ్యపురాణం ఇచ్చినప్పుడు కంటెంట్ ఒక ఛానల్ అని చెప్పినాక, ఆ ఛానల్లో బద్రీ ఇర్ములక్ ఆయన డైరెక్షన్, DOP కమ్ డైరెక్టర్ రెండింటికి. ఆయన డైరెక్షన్లో నేను మనకథ అని ఒక షార్ట్ ఫిలిం చేసిన, తాగబోతు క్యారెక్టర్. అవి అయితే మనకు బాగా వస్తాయి. లేదు తాగేది ఒకప్పుడు, ఎందుకు ఎందుకు అనవసరమైన పెద్దలు వెళ్ళి దాంతో కథ ఉందా? కథ ఏం లేదు, అయ్యా అంతే. అంటే ఏది అడిగిన తర్వాత చెప్తా అంటావు కదా ఇప్పుడు? తర్వాత చెప్తా. ఓకే, అయితే ఇదంతా ఎట్లా బేస్ చేశారు?
ఇదంతా ఎట్లా చేసినామంటే ఆయన అక్కడ మన కథలో చేసినాక పర్ఫార్మెన్స్ చూసి బాగుంది విజయ్, నీకు ఎప్పుడైనా అవసరం ఉంటే చెప్పు, నేను నీకు ఏమన్నా చేయగలుగుతాను, నేను నా సైడ్ నుంచి ఏమన్నా అయితే అని ఒక మాట ఇచ్చింది నాకు. ఓకే. మనకి ఎవరు తెలియదు, కెమెరామెన్ తెలియదు, ఎవరు తెలియదు, ఫోన్ చేసినా ఇట్లా సంగతి అని చెప్పిన. పాట అయితే బాగుంది అని చెప్పేసి చేద్దామని మొత్తము అన్ని డిపార్ట్మెంట్లు ఆయనకే అప్పచెప్పేసినాం, మొత్తం అన్నీ ఆయనకే అప్పచెప్పేసినాం. ఆ సాంగ్కి జస్ట్ మేము వెంట ఉన్నాం అంతే. మొత్తం డైరెక్షన్ పరంగా కానీ ఐడియా కానీ అదంతా కానీ బద్రీ క్రెడిట్ అన్నట్టు, అదంతా తీయడము మొత్తము ఏ యాంగిల్ ఎట్లా తీయాలి అనేది. సెకండ్ సాంగ్కి అప్పుడు మనం ఇన్వాల్వ్, ఎందుకంటే ఒక అవగాహన వచ్చింది కాబట్టి. అప్పుడు దాన్ని డిఐ కూడా చేయించిన ఆ సాంగ్. మీరు ఇప్పుడు చూసుకున్న 4Kలో పెట్టినా కానీ 4 years అవుతుంది కదా, పిక్చర్ క్లియర్గా ఉంటుంది. సో అట్లా ఆ రకంగా మనకి ఏనాడు లేకపోయినా కానీ ఒక పాట చేసి ఇట్టు కొట్టినాము. ఇంకొక విషయం ఏంటంటే 500 సబ్స్క్రైబర్స్. అవును. ఈ 500 సబ్స్క్రైబర్స్ ఎంత చేసినా కానోళ్ళు ఒక విఆర్ టాకీస్ లోగో ఒక్కటే పెట్టినా, ఇంకా అమ్మాయి ఎవరో తెలియదు, ఏది తెలియదు, కొత్త ఆమె, జనాలకు తెలియదు, పోస్టర్ కూడా రిలీజ్ చేయలే నేను. జస్ట్ విఆర్ టాకీస్ లోగో పెట్టినా 500 మంది సబ్స్క్రైబర్స్ అయ్యారు ఒక్కటే రోజుల, 1 డేలోనే. తెల్లారి అమ్మంటే ప్రోమో రిలీజ్ చేసిన 1000, 2000 ఇంకా దాటిపోతాను ఎవరు. ఇంకా ఇప్పుడు ఎంత 150,000 ఉన్నారు. అంటే మనం కొంచెం మధ్య మధ్యలో కంటెంట్ గ్యాప్ వేయడము అట్లా, దానివల్ల ఓకే అట్లా స్టార్ట్ అయింది అది జర్నీ. ఒకసారి లిరిక్స్ అవుతుంది నేనే రాసి. ఓన్ రవి ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు, రవి రాసింది పచ్చబొట్టు. నెక్స్ట్ సాంగ్ దీని నెక్స్ట్ సాంగ్. ఇదేమో కత్వ మీద తీసినాం, అదేమో చెర్ల తీసినాం, కనగల చెర్ల. అందరు ఏమనుకోరు అంటే కింద మీరు ఇప్పుడు కామెంట్ చూసినా ఉంటుంది, ఇది గోదావరి కానీ లేకపోతే గోదావరి, రాజమండ్రి, ఇంకేదేదో పేర్లు ఉంటాయి. నేను మేకింగ్ వీడియోలో ఏం చేసిన కనగల్లు, నల్గొండ జిల్లా, తెలంగాణ అని పెట్టిన. ఓకే. ఎవరని అమ్మ ఇది మన ఊరు దగ్గరనా అని చెప్పేసి చాలా ఆ ఊరోళ్ళు కూడా రోజు మీద తిరిగేదే కానీ దీన్ని ఇంత అందంగా చూపించారని వాళ్ళు కూడా పరిచయం అయ్యారు. దానికి అతను ఆ పాటకు ఫస్ట్ సాంగ్ బద్రి అంతా చూసుకున్నాడు. సెకండ్ సాంగ్కి మన కృష్ణన్న అని డైరెక్టర్ దానికి. ఇంకా థర్డ్ నుంచి మేము చూసుకుంటూ వచ్చినాం మొత్తం. ఏ పచ్చబొట్టు సాంగ్ రవి రాసినది? అవును, రవి రాసింది. తర్వాత సాంగ్ మళ్ళీ మీరే రాసి? సిలిక నేను రాసి. సిలికేరు చెట్లల్ల చిట్ట చిట్ట నడిసే సిలకో నారామ సిలక, నీ నడకల్లో కులుకుల్లో చూసాక గుండెల్లో మొలసింది. ఈ సిల్క కూడా నిజంగా మనం చెప్పుకోవడం కాదు, ఎవ్వరి నోట్లోనే నానింది ఇది. అవును, ఇప్పటికి స్టిల్ నవ్వు కూడా చిలుక అంటే గుర్తుపట్టేస్తారు, అంటే సిల్కనే అంటారు. దానికే ఎక్కువ క్రెడిట్ వచ్చింది. అవును. సో ఇది ఎందుకు రాయాల్సి వచ్చింది? చిలికేరి చెట్ల చిర్ర చిర్ర నడిసే చిలుకో నా రామ చిలుక, ఈ పదాలు ఇవన్నీ, ఈ అల్లిక, ఇదంతా ఈ డిఫరెంట్ స్టైల్లో చేయాలి అనే ఆలోచన. ఎందుకంటే మీరు ఎవరినైనా ఇంప్రెస్ అవుతారంటే, ఎవరినైనా డైరెక్టర్ కావచ్చు, లేకపోతే లిరిక్స్ రైటర్ కావచ్చు, వీళ్ళలాగా చెయ్యాలి అనే ఆలోచన ఏమైనా ఉండేదా? అలాంటిది ఏం లేదు, కాన్సెప్ట్ ఒకటే, పాట రాయాలి, చేయాలి, దాన్ని హైలైట్ చేయాలి, ఇంతే. వాళ్ళని మెప్పియాలి, వీళ్ళని మెప్పియాలి, జనాలను మెప్పియాలి, అంతే. జనాలను మెప్పియాలనే చేసేది ఏది చేసినా కానీ, ఎవరైనా అదే చేస్తారు వాస్తవానికి. అయితే దీనికి టాస్క్ ఏంటంటే, ఫస్ట్ సాంగ్ హిట్ అయింది, సెకండ్ సాంగ్ హిట్టే, అంటే మెయిన్ సాంగ్ పోకపోయినా మేకింగ్ వీడియో 8 million పోయింది. అది మెయిన్ సాంగ్ 1.5, 1.7 ఉంది. ఈ కొంచెం తేడా కొడుతుందని చెప్పేసి మేకింగ్ వదిలా. మేకింగ్ కూడా కట్టింగ్స్ జర డిఫరెంట్ ఉంటాయి మొత్తం. ఆ మేకింగ్ వీడియోలు అట్లా ఇప్పటిదాకా ఎవరు చేయలేదు. నేను మీరు చెక్ చేసుకున్నా ఓకే, ఎవరు చేయలేదు. యూట్యూబ్లో ఫోక్ సాంగ్స్లల్లా నేను చేసినట్టు మేకింగ్ వీడియో కటింగ్ ఎవరు చేయలేదు. అది డైరెక్షన్ మీదేనా? తమ్ముడు చేసిండు, అమర్. మీరు కింద ఎడిటింగ్ అమర్ ఇరిగి అని ఉంటుంది, అది తమ్ముడు చేసిండు. కానీ దాన్ని బిహైండ్ నేనే చేయించిన. ఐడియా మనది ఉంటుంది, చేయడము మనోడు చేసిండు. అది 8 million పోయింది. ఇప్పుడు 10 ఉన్నట్టు, ఇప్పుడు 8 ఉంది. అదే 8 million పోయిందని చెప్తున్నా ఆ సాంగ్. సో అది అయిపోయింది. ఇప్పుడు టాస్క్ ఏంది నాకు, ఇప్పుడు రిలీజ్ అయ్యే పాట ఏందని జనాలు ఎదురు చూస్తారు. ఏం చేస్తావు, జనాలు పక్కన పెడితే. ఈ సాంగ్లు అంతా ఎంత గ్యాప్లో చేసేది, ఎన్ని రోజులు టైం పట్టేది? ఫస్ట్ సాంగ్ August 4th షూట్ చేసినాం, ఎగ్జాక్ట్ నాకు గుర్తుంది, 2020 August 4th రోజు షూట్. August 15th వచ్చిందని చెప్పేసి August 16th రోజు రిలీజ్ చేసిన. 15 days పట్టింది. మళ్ళీ 1 month ఇమీడియట్గా పచ్చబొట్టుకి వెళ్ళిపోయినాం.
కానీ పచ్చబొట్టు రిలీజ్ అయినాక 3 months గ్యాప్ వచ్చింది ఎందుకు? పాట దొరకక. ఏం రాయాలి, ఏం చేయాలి? ఇప్పుడు ఏమైతే తెలుసా, ఏం లేనప్పుడేమో అడ్డిమారి గుడిదేబ అన్నట్టు వేసుకుంటూ పోతూనే ఉంటాం. ఒకటి హిట్ అయింది అనుకో, నెక్స్ట్ మళ్ళీ కాపాడుకోవాలి అంటే, రావాలంటే నెక్స్ట్ రాయాలంటే భయం అవుతుంది మనకు. రైట్. ఆ టెన్షన్ వల్ల ఏమైందంటే రకరకాలుగా వేరే ఫ్రెండ్స్ వినిపించడము, అది ఇది ఇది ఏదో రకరకాలుగా విన్నాం, ఏదిన్నా పస లేదు అన్నట్టు ఉంటుందిగా, అట్లా జరిగింది. రోజు నాకేంటంటే బండి మీద జర్నీలో రాసే అలవాటు మైండ్లో రన్ అవుతుంటుంది. కరెక్ట్ నార్కట్పల్లి బైపాస్ ఉందా, అవును, చిట్యాల డాబా దాటంగానే ఆడ లెఫ్ట్ స్ట్రేట్ పోతేనేమో మన ఊళ్ళోకి పోతుంది, నార్కట్పల్లి ఊళ్ళోకి పోతుంది. ఇటేమో మన నల్గొండ తిరిగి ఆ చెట్లు ఉంటాయి మొత్తం, మన ఎర్రపూల చెట్లు ఉంటాయి అవన్నీ రోడ్ సైడ్. ఈ రాయాలి అసలు ఒకసారి అంటే నా విజన్ ఎట్లుంటుందంటే, ఇటు మధ్యలాగా తిరుగుకుంటూ పాట పాడుకుంటూ చేస్తే ఎట్లుంటుందన్న ఐడియాతోటి ఆ సిల్కేసర్ సెట్లు అని విన్నా, నేను మైండ్లో ఉంది, నాకు ఎప్పుడో విన్నాను. అది ఆ సెట్టా కాదని మాత్రం నాకు క్లారిటీ లేదు. దాని లెక్కనే ఉంటుందంట, కానీ అది వేరు. ఐడియా వచ్చింది అదే టర్నింగ్ మీద సిల్కేరి సెట్ల విత్ ట్యూన్తో సహా. సిలికేరి సెట్లల్లో సిట్ట సిట్ట నడిసే సిలకో నారామ సిలక, నీ నడకల్లో కులుకుళ్ళు చూశాక గుండెల్లో మొలిసింది లే ప్రేమ మొలక. సిలికేరు చెట్లల్ల సిట్ట సిట్ట నడిసే సిలకో నారామ సిలక, నీ నడకల్లో కులుకుళ్ళు చూశాక గుండెల్లో మొలిసింది. అది అయిపోగా ఏం చేసిన సర్కార్ సెట్లు అంటే కప సెట్లు మొత్తం సెట్లను బేస్ చేసుకున్నాం, ఇట్లనే పెట్టేసినాయిగా. అంటే ఒక ఐడియా వచ్చినప్పుడు ఆటోమేటిక్గా నెక్స్ట్ సర్కారు సెట్లు వచ్చినాయి అంటే కంప సెట్లు. సర్కారు సెట్లు అంటే సర్ర నడిసే సిలకో నారామ సిలక, నీ వంపుల్లో సరిగమలు చూశాక గుండెల్లో తిరిగింది లేనరం మెలికి. సర్కారు సెట్లంట సర్ర నడిసే సిలకో నారామ సిలక, నీ వంపుల్లో సరిగమలు చూశాక గుండెల్లో తిరిగింది. అది దాటి బైపాస్ తిరిగి కొంచెం ముందలు పోయినాక నర్సరీ ఉంటుంది ఆడొకటి లెఫ్ట్ సైడ్లో. అక్కడ మొత్తం చెరుగట్టు దగ్గర జిందత్లీ చెట్లు ఉంటాయి, అరకు చెట్లు ఉంటాయి. అక్కడ ఇది పాటలు లేదు, అరకు చెట్లల్లో నీ కొరకు చూస్తున్నా అనే సిలకో నారామ సిలక, నాకు ఎరక లేకుండా నువ్వు ఎటు నుంచి పోయినావా సిలక. ఇది లెంత్ ఎక్కువైందా తీసేసిన అలా. లేదు పాటలు లేదు, డీజేలు ఉంటుంది మళ్ళీ, మెయిన్ సాంగ్లో లేదు, ఎక్కువైతుంది కదా లెంత్ అని చెప్పేసి కట్ చేసిన దాన్ని. ఇక ఏది కనిపిస్తే నాకు రోడ్డు మీద ఆ చెట్టు మీద అల్లుకుంటూ వస్తున్నా, అట్నుంచి దారిలోనే నల్గొండకు వచ్చేసరికి ఇదంతా అయిపోయింది. నల్గొండకు వచ్చిన తర్వాత వానికి వినిపిస్తే బాగుందన్నాడు, బాగుందన్నాడు. ఇంకా రవిగానికి వినిపించినా కానీ అప్పుడు పెద్ద కాన్సన్ట్రేషన్ చేయలేము మనోడు, చూద్దాంలే అన్నట్టు. ఇంటికి వెళ్తున్న తెల్లారి దీపకుంట దాటంగానే, నల్గొండ దాటిన తర్వాత దీపకుంట దాటంగానే బత్తాయి తోట ఉంటుంది ఒకటి. కంచనపల్లి దాటినాక, కంచనపల్లి అనే ఊరు దాటిన తర్వాత ఆ మైసమ్మ గుడి దాటినాక రైట్ సైడ్లో బత్తాయి తోట ఉంటుంది. ఆ బత్తాయి లోడ్ వేస్తురు, దాని మీద ఒకటి వేసిన, బత్తాయి తోటల్లో గుత్తాలకు వెళ్ళేటి సిలకో నారామ సిలక, నీ మెత్తాని మాటలతో ఒత్తేసినవు నన్ను సిలకో నారామ సిలక. బత్తాయి తోటల్ల గుత్తాలకెళ్ళేటి సిలకో నారామ సిలక, నీ మెత్తాని మాటలతో ఒత్తేసినవు నన్ను సిలక. ఈ ప్రాస చూడు, ప్రతిదీ ఏ చెట్టు కంటెంట్ తీసుకున్నా ఎక్కడో మిస్ అయింది, ఏదో తక్కువ అయింది అన్నట్టు ఉండదు. ఇంకొక 2 చెట్లు యాడ్ చేస్తే బాగున్నట్టు ఉంటుంది పాట మొత్తం కంప్లీట్గా. మళ్ళా పక్కనే కానుగు చెట్టు ఉంది, కానుగు చెట్టు తోటి పోలిక చాలా మంది బాగున్నారు. కానుగు చెట్టు అంటే మనసు కలిగిందాన సిలకో నారామ సిలక, నువ్వు కరుణిస్తే ఇద్దరం కలిసి బతికిద్దామ సిలకో సూపర్. కానుగు చెట్టంటి మనసు కలిగిందాన సిలకో నారామ సిలక, నువ్వు కరుణిస్తే ఇద్దరం కలిసి బతికిద్దామ సిలకో. లాస్ట్ కి ఇంట్లో అల్లనేరేడు చెట్టు కూడా ఉంది, దాని మీద ఫినిషింగ్ ఇచ్చిన, అల్లనేరేడి పల్ల కళ్ళు కలిగిందాన సిలకో నారామ సిలక, నిన్ను అల్లారు ముద్దుగా చూసుకుంటా పిల్ల సిలకో నారామ సిలక. అల్లనేరడి పల్ల కళ్ళు కలిగిందాన సిలకో నారామ సిలక, నిన్ను అల్లారు ముద్దుగా చూసుకుంటా పిల్ల సిలకో. సూపర్. విజయ్ భాయ్, మా కోసం పాట పాడగలుగుతావు ఇప్పుడు? వాడినాగానే నాకు పాట కావాలి, నువ్వు ఏదో లిరిక్స్ చెప్పినావు, అట్లా కాకుండా ఒక పల్లవి 2 చరణాలు. సరే, ఈ పల్లవి చరణాలు ఇప్పుడు ఇదంతా ఎట్లా చేసినా కాబట్టి బాగా వైరల్ అయిన లిరిక్ పాడతా. అందులోనే ఈత చెట్లు తాడి చెట్లు అది మర్చిపోయాను. అవును, సొల్లేడు వాగు ఉంటుంది మా ఊరికి పోతుంటే, సొల్లేడు వాగులు అంత ఈత మనమే మొత్తం. ఇక అది చూసి ఈత చెట్లు అది. ఎన్ని రోజులు పట్టింది సాంగ్ మొత్తం రాయడానికి? సాంగ్ నేను చెప్తున్నా కదా, జర్నీలే ఇదంతా. ఇక ఒకటే రోజు నైట్ స్టార్ట్ చేసిన, అది నైట్ కొంచెం రాసుకున్నా, పొద్దున ఇంటికి వచ్చేటప్పుడు ఆ బత్తాయిది టేకు వీక్ అనుకున్నా కానీ టేక్ వర్కౌట్ కాలేదు, టేకుని డిలీట్ చేసిన. కట్ అయింది. అన్నీ వచ్చినాయి, దానిమ్మ చెట్లు వచ్చినాయి, బత్తాయి చెట్లు వచ్చినాయి, అల్లనేరేడు వచ్చింది, వేప వచ్చింది, తర్వాత మన కానుగు చెట్టు వచ్చింది.
ఇవన్నిటిని కవర్ చేసిన మొత్తం. ఈత చెట్టు తాడి చెట్టు కూడా వచ్చేసింది. అయితే ఇన్స్టాగ్రామ్లో బాగా వైరల్ అయిన లిరిక్ ఏంటంటే ఇది మన తాడి చెట్లు అనడమో తలుకున వేసి ఏమో రీల్స్ చేసిరు, దాన్ని అయితే ఘోరంగా చేసి పడేసారు. దానివల్ల బాగా వైరల్ అయిపోయింది అది. సో మొత్తానికి ఏంటంటే చెట్లను తీసుకున్నప్పుడు ఈ చెట్ల మీదనే రాయాలి, కానీ అది కూడా క్యాచ్గా ఉండాలి, జనాలకు అర్థం కావాలి. మీరు కరెక్ట్ అబ్జర్వేషన్ చేస్తే నేను చెప్తాను, నేను ఆ విషయం చెప్తాను. నేను ప్రతి సాంగ్ మీ ఎట్లుంటాయంటే ఏదో పెద్ద పెద్ద పదాలతోటి దాన్ని ఏదో సంస్కృతంలో తీసుకుపోయి ఏదో మిరాకిల్ చేసినట్టుగా కాకుండా జనాలకి అంటే ప్రతి పర్సన్కి ఇట్లా వినగానే పాడేటట్టుగా ఉండేటట్టుగా ఉంటాయి పదాలు, క్యాచ్గా. అవును, ప్రతి ఒక్కడు ఎవడైనా సరే ఒకసారి ఏంటంటే దాన్ని మళ్ళీ ఎమ్మటే నానేస్తూనే ఉంటాడు. చిలుక నారామ చిలుక అంటే ముసలోళ్ళ కాడి నుంచి చిన్న పిల్లగారితో సహా చాలా మంది అన్నారు ఈ మాట. నేను చాలా వరకు అంటే ఇప్పుడు ఇంటర్వ్యూ కూడా చిలుకో నారామ చిలుక ఆయన నాకు తెలుసా అని అంటారు. అంటే ఎట్లా అంటే అది అట్లా వెళ్ళిపోయింది మైండ్లోకి. ఇప్పటికి కూడా నేను ఎందాక కూడా చెప్తున్నా మీ ఛానల్ అంటే స్టిల్ విజయ్ అంటే చిలుకో నారామ చిలుకే అని అంటారు. సిల్కే అంటారు. అట్లాంటి సాంగ్ ఇంకోసారి ఇంకా చెయ్యి అట్లా అంటేనే సిల్క 2 చేసిన. అది పువ్వుల మీద చేసిన దాన్ని. ఓకే, అది వేరే సబ్జెక్ట్. అది కొద్దిగానే మాట్లాడుకుందాం, గుర్తుపెట్టు. రైట్, నేను అదే చెప్తున్నా, ఇదేం మర్చిపోను. అది కానీ ఇవ్వాలి ఈ చిలుకో నారామ చిలుక నాకు ఒక పల్లవి చరణం, ఎందుకంటే ఒకసారి మళ్ళీ ఆడియన్స్ గుర్తు చేయాలి. ఓకే, అయితే ఈ డౌట్ కూడా ఉంటుంది కొంతమందికి, అసలు పాడింది. అయితే ఈ డౌట్ ఉంది చాలామందికి, ఏంటంటే లిరిక్స్ స్టిల్ విజయ్ అని పడుతుంది, అసలు ఈ డ్యాన్స్ ఫీల్డ్ కదా, ఇది పాట రాసుడు ఏంది? చాలా మందికి సందేహాలు ఉంటాయి, నా డైరెక్ట్ అడగరుగా. ఉన్నాయి చాలా మందికి. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే నేను డ్యాన్సర్ అయినా ఏదైనా ఎట్లా చేసినా కానీ బేసిక్ మనం చిన్నప్పటి నుంచి పెరిగింది ఎవడు మర్చిపోతాడు, అది ఉంటుందిగా ఎట్లాగూ. సో నేను రాయాలి అనుకున్నప్పుడు ఇదే రిఫరెన్స్ తీసుకున్నా మొత్తం. ఓకే, చిన్నప్పుడు కొంగలగొట్ట పోయినప్పుడు అవన్నీ ఎంట్రీకిచ్చలకి అవన్నీ చూసి పాటలు పెట్టేసినాయి. వాట్ ఎ విజన్, వాట్ ఎ థాట్, పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. తర్వాత ఈ చెట్లెంబడి తిరిగి అవంతా చిన్నప్పుడు అంతా వ్యవసాయం సంబంధించి చేసినా మొత్తం దాంట్లో పెట్టేసిన, రోజు మనం చూసేది. సో ఎప్పుడైతే మళ్ళీ చిలకపాట వాడినో ఇంకా అసలు ఈడేనా వాయిస్ ఈందేనా, నేను ఎన్నడన్నా కూడా స్టేజ్ మీద కూడా వాడిన పాపాన పోలే. నేను ఏమంటానంటే నిజంగా నీకు పాటలు పాడేది ఇంతకుముందుకు ఎక్కడో పాడినావు, లేకుంటే పాడాలని ఇంట్రెస్ట్ ఉంది, లేకుంటే చిన్నప్పటి నుంచి నా అంబిషన్ అదే ఓ సింగర్ కావాలనే ఆలోచన నీకు లేదు. నీ స్టైల్ అంతా ఏదో స్క్రీన్ మీద కనపడ, అంతే ఒక సూపర్ స్టార్ లాగా, లేకుంటే రాయాలని లేదు, పాడాలని లేదు. పాట కూడా రాసింది నువ్వే, మళ్ళీ పాట కూడా నేనే వాడాలి. ఇక స్పెల్లింగ్ మిస్టేక్ ఇది, పాట కూడా నేనే పాడాలి కాదు అని ఎందుకు నేను అంటున్నాను. నా క్వశ్చన్, ఓకే మీరు పాట పాడాలని ఎందుకు అనుకున్నారు? అంటే నీకు అసలు ఆ ఫీల్ కాదు కదా, పాడాలని ఆలోచన ఎందుకు వచ్చింది మళ్ళా?